అందరికీ హార్దిక వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులైన ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు గారికి, ఉన్నటువంటి విశిష్ట అతిథులకి, ఈరోజు అంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ నా హార్దిక ధన్యవాదం తెలియపరుస్తున్నాను. ప్రభుత్వ చేయుతతో ఈ 52 వారాల్లో జరిగే అనేక రకమైన కార్యక్రమాల గురించి మీరు కొంతవరకు అవగాహన తీసుకున్నారు. ఇందాక మిగతా వక్తలు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాలు మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజల కోసం, వాళ్ళలో ఒక రకంగా ఆనందం కలిగించడానికి, వాళ్ళలో ఇంకా జ్ఞానం పెంపొందించడానికి ఇది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇందులో స్పోర్ట్స్కి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి, సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి, లిటరేచర్కి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి, ఇండస్ట్రీ ఆంట్రప్రెన్యూర్షిప్కి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి, టూరిజంకి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. సో అందరికీ మన ప్రజల్లో ఎట్లాంటి రుచులు ఉంటాయో అన్నిటికీ ఏదో ఒక రకంగా ఇక్కడ అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. కార్యక్రమం వివరాలు మీరు మధ్యలో వెబ్సైట్ ద్వారా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు, మొబైల్ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రజల్ని ఇంకా ఈ కార్యక్రమంలో బాగా ఉత్సాహంగా పాల్గొనడానికి ఇందాక మంత్రివారి గారు ఇది మన లోగో కాంపిటీషన్, ట్యాగ్లైన్ కాంపిటీషన్ కూడా ప్రకటించారు. దీనికి కూడా భారీ స్థాయిలో స్పందన రావాలి అని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మన సిటీ గురించి ఎట్లా ఇప్పటికే చాలా మన జాతీయ స్థాయిలో ఇతర సిటీస్తో పోలుస్తూ ఉంటే ఇప్పటికే క్వాలిటీ ఆఫ్ లివింగ్ పరంగా హైదరాబాద్ని చాలా ఒక ఉన్నతమైన సిటీగా అంచనా వేస్తారు. కానీ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మధ్యలో జరుగుతూ ఉంటే ఇంకా మన నగరం గురించి చాలా మెచ్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. సో మీరు అందరూ కూడా, మీడియా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తారు అని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం అంత చక్కటిగా ఏర్పాటు చేసినందుకు ఎంతోమంది కృషి దాని వెనుక ఉంది. నేను మొట్టమొదటిగా మన గౌరవ మంత్రివారి గారికి హార్దిక ధన్యవాదం తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఆయన పదవీ బాధ్యత చేపట్టిన వెంటనే మన హైదరాబాద్లో ఇట్లాంటి కార్యక్రమం త్వరలో శ్రీకారం చుట్టాలి ఆయన ఒక రకంగా గైడెన్స్ ఇచ్చారు. వారు ఇచ్చిన సలహా మేరకే ఈరోజు ఈ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తీర్చుకోవడానికి అవకాశం పడింది. అదేవిధంగా ఇక్కడ ఈరోజు మన ఆహ్వానాన్ని అందించి మన గౌరవనీయులైన గోపీచంద్ గారు, మొహమ్మద్ అలీ బేగ్ గారు, జగదీష్ మిత్తల్ గారు, మురళీ బుక్కపట్నం గారు వచ్చారు. వారు కూడా వాళ్ళ రంగంలో ఎలాంటి కార్యక్రమాలు హైదరాబాద్లో చేసే అవకాశం ఉంది, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇంకా ఎట్లాంటి సహాయ సహకారం కావాలో వారు కూడా సంక్షిప్తంగా వారి అభిప్రాయం మాకు తెలియపరిచారు. వారికి కూడా హార్దిక ధన్యవాదం తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈరోజు టూరిజం శాఖ తరఫున గౌరవనీయులైన ప్రిన్సిపల్ సెక్రటరీ బిపి ఆచార్య గారు, జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ గారు, ఐటీ శాఖ సెక్రటరీ హర్ప్రీత్ గారు, వారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా ఏర్పాటు చేయడానికి వారు ముందుకు వస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ రంగంలో 4-5 శాఖలు కలిసి సామూహికంగా సంయుక్తంగా చేసే చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి. కానీ ఈరోజు మనము చూస్తున్నాము ఎంతో సమన్వయంతో ఈ శాఖలు ముందుకు వస్తున్నాయి. సో ఆచార్య గారికి, సోమేష్ గారికి, హర్ప్రీత్ గారికి హార్దిక ధన్యవాదం తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమం వెబ్సైట్ అతి చాలా స్వల్ప కాలంలో ఇది ఈవెంట్స్ నౌ ప్రతినిధులు తయారు చేశారు. రాజ్ గారికి, వారి టీం సభ్యులందరికీ కూడా హార్దిక కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. నిరంతరంగా మీరు ఈ వెబ్సైట్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మొబైల్ యాప్స్ గురించి కూడా కొన్ని సజెషన్స్ వచ్చినాయి. ఉదాహరణకి SMS అలర్ట్ అనే ఒక ఫీచర్ దీంట్లోకి తీసుకురాగలితే, అదేవిధంగా ఎక్కడైనా ప్రత్యేకమైన లొకేషన్ దగ్గర ఎవరైనా ఉంటే ఆ లొకేషన్లో ఆ సమయంలో ఏదైనా ఈవెంట్ ఉంటుందా అది కూడా మీరు యాప్ ద్వారా తీసుకురావడానికి ప్రయత్నం చేయగలితే అది ఇంకా బాగుంటుంది అని కొందరు భావిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు తాజ్ కృష్ణలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కోసం తాజ్ కృష్ణ మేనేజ్మెంట్కి ధన్యవాదం తెలియపరుస్తున్నాను. మనకు మల్హోత్రా గారు ఉన్నారు, నామ్ధారి సంస్థ ప్రతినిధి. ఈ అన్ని ఏర్పాట్లు ఆయన ప్రో బోనో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆయన ఈ లాంచ్ కార్యక్రమం కోసం చేశారు. మనసుతో వారికి హార్దిక ధన్యవాదం తెలియపరుస్తున్నాను. అదేవిధంగా వివిధ ఈవెంట్స్కి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. మన ఫ్రీడమ్ రైడ్కి సంబంధించిన దీనా గారు ఉన్నారు, హైడ్రోట్ నుంచి రామకృష్ణ వచ్చారు,
డెక్కన్ హెరిటేజ్ క్లబ్ తరఫున హుసైన్ గారు వచ్చారు. చాలామందికి తెలియకపోవచ్చు, హుసైన్ గారు వాషింగ్టన్లో ఉంటారు. ఆయన వరల్డ్ బ్యాంక్లో చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నారు. కానీ ప్రతి సంవత్సరం ఈ సమయంలో ఈ ర్యాలీ ఏర్పాటు చేయడానికి వాషింగ్టన్ నుంచి ఇక్కడికి వస్తారు. సో बहुत बहुत शुक्रिया आपका हुसैन साहब.